स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. అభీష్ట సిద్ధిరస్తు. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, శివుడి చేతిలో ఉండేటువంటి ధనుసును పినాకం అని అంటారు. అయితే జనక మహారాజు సభలో కూడా శ్రీరాముడు శివధనస్సును విరిచాడు అని అంటారు. ఈ రెండు ధనస్సులు కూడా ఒకటేనంటారా, వేరువేరా? శివుడికి పినాకపాణి అనే పేరు అందుకోసం వచ్చింది. పాణి అంటే చెయ్యి కదా, పినాకపాణి అంటే ఎప్పుడూ తన చేతిలో పినాకము అనే ధనుస్సును ధరించినవాడు. ఈ ధనుస్సు ఉపయోగించి యుద్ధాలు చేశాడు, శత్రు సంహారం చేశాడు పరమేశ్వరుడు అని శివపురాణంలోని కొన్ని కథలు మనకి చెప్తున్నాయి. ప్రత్యేకమైన సందర్భాల్లో మేరు పర్వతం లాంటి వాటిని విల్లుగా కూడా చేసుకున్నాడు, కానీ ఎప్పుడు ఉండేది పినాకం అనే పాణి. పినాకం అనే ధనుస్సు పాణిలో ఉంది, అందుకని పినాకపాణి అయ్యాడు ఆయన. మరి రాముడు శివధనుస్సు విరిచాడు, ఎక్కుపెట్టాడు, ఎక్కుపెడితే విరిగిపోయింది. సీతా స్వయంవర సందర్భంలో జనక మహారాజు ఎక్కుపెట్టిన వాడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానయ్యా అంటే గురువుగారైన విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు ఎక్కుపెట్టే ప్రయత్నం చేశాడు. అది కాస్త పెళ్ళుమనే విల్లు అని ఆ కథ మనకి లోకంలో ప్రచారం. ఈ రెండు ఒకటేనా? ఒకటే అయితే సీతా స్వయంవర సన్నివేశం తర్వాత శివుడి చేతిలో విల్లు లేకుండా పోతుంది. శివుడి చేతిలో పినాకమనే విల్లు ఎప్పుడూ ఉంది. సీతా స్వయంవరానికి ముందు ఉంది, తర్వాత ఉంది, సీతా కళ్యాణం తర్వాత కూడా విల్లు అలాగే ఉంది. ఇక్కడున్న విల్లు అది కాదు. జనక మహారాజు గారి పూర్వీకులలో విష్ణురాతుడు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు, ఒక భక్తుడు. ఆయన అపారమైన ఆరాధన చేసి శివుడిని మెప్పించి శివుడి చేతి నుంచి ఒక ధనుస్సును సంపాదించుకున్నాడు. అది చాలా పవిత్రమైనదిగా, పూజార్హమైనదిగా భావించి తన ఇంట్లో ఉంచి పూజించేవాడు ఆయన. పూజ చేసిన కొద్దీ ఆ ధనుస్సుకున్న శక్తి పెరుగుతుందన్నమాట. కేవలం ధనుస్సు అంటే మారణాయుధం అనే ఒక వస్తువు కాకుండా ఒక ఆరాధనా సంబంధమైన ఒక శక్తి కేంద్రంగా దాన్ని ఆ జనక మహారాజు వంశీయులందరూ భావించారు. అది పరంపరాగతంగా ఆయన నుంచి ఆయన కుమారుడికి, ఆయన నుంచి ఆ కుమారుడికి, అలా చివరికి జనక మహారాజు గారి దగ్గరికి వచ్చింది. జనక మహారాజు కూడా ఆ తండ్రి తాతల సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆ శివధనుస్సును పూజిస్తూ వచ్చాడు. ఈ కథ అంతా ఆ శివధనుస్సు వృత్తాంతం అంతా వివరిస్తాడు. శ్రీమద్ రామాయణంలో జనక మహారాజు చెప్తాడు, ఇది దీని కథ, ఇలా వచ్చింది మాకు శివధనుస్సు అని. ఆ శివధనుస్సును పూజించే సందర్భంలో దానికి ఉన్న అపారమైన శక్తి యొక్క వైభవం ఆధారంగా జనక మహారాజుకి ఏమనిపించిందంటే, ఇంత గొప్పది కదా ఈ శివధనుస్సు, ఇది మన ఇంట్లో ఉండడం మన అదృష్టం. ఒకనాడు సీతాదేవి చిన్నపిల్లగా ఉండి చిలకత్తలతో ఆడుకుంటూ ఏదో బంతి దాని కిందకి పెడితే దాన్ని అలా తోసింది తేలిగ్గా. ఇదేమిట్రా, 500 మంది బలాఢ్యులైన వాళ్ళు విశేష ప్రయత్నం చేస్తే కానీ దీన్ని కదిలించను కూడా కదిలించలేరే, నా బిడ్డ సీత అలా తేలిగ్గా కదిలించిందే, కాబట్టి ఈమె అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి. మరి ఈమెకు తగిన వరుడు ఎవరై ఉండాలి? ఆ శివధనుస్సును ఎక్కుపెట్టగలిగిన వాడైతే ఈడుజోడు బాగుంటుంది. ఈ సామర్థ్యానికి అంతే సామర్థ్యం కలిగిన వరుడు ఉండాలి, కానీ ఏదో చేతకాని వాడైతే అలా సరిపోతుంది, దాంపత్యం బాగుండాలి కదా అని ఆలోచించి ఆయన ఈ నియమం పెట్టాడు. అప్పుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకుని విశ్వామిత్రుడు రావడం, వత్స రామ ధనుఃపశ్య, ఆ విల్లు సంగతి ఏమిటో చూడవయ్యా, ఎక్కుపెట్టవయ్యా అన్నాడు. రాముడు ఎక్కుపెట్టాడు, అది కాస్త విరిగిపోయింది, శివధనుర్భంగం జరిగింది. ఈ శివధనుస్సు ఎప్పుడూ పరమేశ్వరుడి చేతిలో ఉండే పినాకం కాదు. ఆ పినాకం అనే ధనుస్సు ఎప్పుడు ఆయన దగ్గరే ఉంది, ఆ విల్లు అక్కడే ఉంది. ఈ శివుడి విల్లు వేరు. ఇది పూజా కేంద్రంగా పూజార్హమైన ఒక దివ్య ఆరాధన స్వరూపంగా ఆ జనక మహారాజు గారి ఇంట్లో వంశపారంపర్యంగా వస్తూ ఉన్న విల్లు. దీన్ని విరిచాడు తప్ప పినాకం అక్కడే ఉంది. ఈ రెండు ఒకటి కాదు అనేది రామాయణ కథ చదివినప్పుడు మనకు బాధపడుతుంది. గురుగారు, ఇక మరో సందేహం, అవభృత స్నానం, అఘమర్షణ స్నానం, అభ్యంగన స్నానం, ఈ మూడు ఒకటేనా, వేరువేరా? అవభృత స్నానం, అఘమర్షణ స్నానం, అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం మనందరికీ తెలిసిందే. అభ్యంగనము అంటే నలుగు పెట్టుకోవడం, ఒంటికి నూనె రాసుకుని ఆ తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని కొంతసేపు నూనెతో ఉండి తర్వాత నలుగు పెట్టుకుని నలుగుతో కొంతసేపు ఉండి శరీర సంబంధమైన సమస్త మాలిన్యాన్ని పరిహారం చేసుకుని శరీరానికి ఉండే మృదుత్వము బలము నిలబడడానికి వీలుగా తల మీద స్నానం చేసి తలకు కూడా నూనె పెట్టుకుని స్నానం చేసేదాన్ని అభ్యంగనం. అభ్యంగనం అంటే ఒంటికి నలుగు పిండి పెట్టుకోవడం అభ్యంగన స్నానం అంటారు. మనందరం మన భాషలో తలంటు పోసుకోవడం, ఇది అభ్యంగన స్నానం. ఇది మనందరికీ పరిచయం ఉన్నది. ఇవి కాకుండా అఘమర్షణ స్నానం, అవభృత స్నానం రెండు ఉన్నాయి. ఆ రెండు శాస్త్ర సంబంధమైన మాటలు. అవభృత స్నానం అంటే యజ్ఞం చేసినప్పుడు
ఎవరైతే యజ్ఞం చేశారో ప్రధానంగా ఆ యజ్ఞం చేసిన యజమాని యజ్ఞ దీక్ష ముగింపుకి సంకేతంగా ఆ ముగింపు రోజున చేసే స్నానాన్ని అవభృత స్నానం. ఆ యజ్ఞంలో వినియోగించిన పవిత్రమైన మంత్రపూత జలంతో అతడికి అభిషేకం చేస్తారు, అవభృత స్నానం చేయిస్తారు. అంటే యజ్ఞదీక్షకు ఫలితంగా యజ్ఞదీక్ష ముగింపు అనే దానికి గుర్తుగా చేసే స్నానం, దాన్ని అవభృత స్నానం అంటారు. రాజసూయ యాగం చేసి అవభృత స్నానం చేసి ఆ అవభృత స్నాన జలంతో పవిత్రమైన నా కేశపాశాన్ని పరమ దుర్మార్గుడైన దుశ్శాసనుడు ఇలా పట్టుకుని ఈడ్చాడు, మరి దీని సంగతి ఏంటో సమాధానం చెప్పమని కృష్ణుణ్ణి భర్తలైన పాండవుల్ని అడిగింది ద్రౌపదీదేవి. ఆమె అవభృత స్నానం చేసింది, పాండవులందరూ అవభృత స్నానం చేశారు. యజ్ఞదీక్షకు ముగింపుగా సంకేతంగా చేసే స్నానానికి అవభృత స్నానం అని పేరు. ఇది యజ్ఞాలు చేసిన వాళ్ళు చేస్తారు. ఇక అఘమర్షణ స్నానం. అఘము అంటే పాపం, అఘమర్షణము అంటే పాపాన్ని తొలగింపజేసేది. మనం తెలిసి కొన్ని పాపాలు చేస్తాం, తెలియకుండా చాలా పాపాలు చేస్తాం, తెలిసి కూడా కొన్ని చేస్తాం, తెలిసి కూడా మానం చేస్తూ ఉంటాం. ఇవి తొలగింపచేసేది నదీ స్నానం. పవిత్రమైన నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేసేటప్పుడు కొన్ని మంత్రాలు చెప్పారు మన పెద్దలు, వాటిని అఘమర్షణ మంత్రాలు అంటారు. అంటే పాప నిర్మూలనకు సంబంధించిన మంత్రాలు. ఆ మంత్రాలను జపిస్తూ స్నానం చేస్తే నదీ జలాల్లో కానీ సముద్ర జలాల్లో కానీ ఆ స్నానాన్ని అఘమర్షణ స్నానం అన్నారు. ఆ సమయంలో చేసేది ఆ అఘమర్షణ మంత్రజపం చేస్తూ చేసే స్నానం కాబట్టి దానికి అఘమర్షణ స్నానం అని పేరు వచ్చింది. అదేమిటండి, మంత్రాలు మనందరికీ రావు కదా, మరి మంత్రజపం చేసే పురోహితుడు దగ్గర అందుబాటులో ఉండకపోవచ్చు కదా, ఎట్లా మరి మంత్రం చెప్పే పురోహితుడు లేకపోతే అఘమర్షణ స్నానం ఎలా అంటే, అప్పుడు భగవన్నామాన్ని, ఇష్టమైన భగవన్నామాన్ని జపిస్తూ భగవత్ చింతనతో, మనస్సు నిండా భగవద్భావనతో కనుక స్నానం చేస్తే, అఘమర్షణ మంత్రంతో స్నానం చేస్తే అఘమర్షణ స్నానం ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో, ఇలా చేసినా కూడా భగవన్ నామాన్ని జపిస్తూ స్మరిస్తూ చేస్తే కూడా ఆ సత్ఫలితం వస్తుంది, మీరు దిగులు పడక్కర్లేదు అని. మంత్రం అంటే మననం చేసేదే కదా, ఆ మననం చేసేది మంత్రమే అక్కర్లేదు, మనస్సులో దైవ రూపాన్ని, దైవ నామాన్ని, దైవ కథను, దైవ తత్వాన్ని చింతన చేస్తూ చేయవయ్యా, అది కూడా అఘమర్షణ స్నాన ఫలాన్ని ఇస్తుంది అని మన సంప్రదాయం మనకు చెప్పింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ మంత్రం చెప్పినంత మాత్రాన, నదిలో మునిగినంత మాత్రాన నిజంగా పాపం పోతుందా అంటే చింతన మీద ఆధారపడి ఉంటుంది. ఆ భావం ఉంటే, ఆ సంకల్పం ఉంటే, ఎన్నో పాపాలు చేశాను, ఈనాడు చక్కగా ఈ నదిలో స్నానం చేసినందువల్ల నాకు పవిత్రత వచ్చింది కదా, చేసిన పాపాలు పోయాయి కదా, మళ్ళీ అలాంటి పాపాలు చేయకుండా ఉండాలనే సంకల్పం కలిగితే ఆ ఫలితం వస్తుంది. లేకపోతే స్నానమే మళ్ళీ మామూలు. హాయిగా ఏనుగు స్నానం చేసి మళ్ళీ వచ్చి బురదలో పొరలాడుతుంది, ఆ మట్టి అంతా ఒంటికి పులుము, గజ స్నానం అంటారు దాన్ని. అందుకే ఆ స్నానం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఒకసారి స్నానం చేసిన తర్వాత మళ్ళీ మాలిన్యం తొందరగా అంటకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, అఘమర్షణ స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ పాప సంకల్పాలు మనస్సును చేరకుండా అన్ని జాగ్రత్తలు వహిస్తే అతడు ఉత్తముడైన సాధకుడు కాగలుగుతాడు. ఆధ్యాత్మిక సాధన, ధార్మిక జీవనం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని అఘమర్షణ స్నానం అన్నారు. అంటే అసలు స్నానమే దేనికి? శరీరానికి ఉన్న మాలిన్యం పోవడానికి స్నానం. ధర్మరాజు మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏమిటంటే, స్నానం అంటే ఏమిటి? అబ్బో మాకు తెలీదా, 50 రకాల షాంపూలు సబ్బులు వచ్చాయి ఈవేళ, వాటితో స్నానం చేయడమే అంటాం మనం. కానీ ధర్మరాజు అలా అనలేదు. స్నానం మనోమల త్యాగం. శరీరానికి ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకోవడమే కాదయ్యా, మనస్సులో ఉండే మాలిన్యాన్ని పోగొట్టుకునేది స్నానం. శరీరం మీద ఏముంటుంది? దుమ్ము ఉంటుంది. ఈ దుమ్ముని సంస్కృత భాషలో రజస్సు అంటారు. మనస్సులో ఏముంటుంది? అహంకారం ఉంటుంది, కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దీనికి కారణం కూడా రజస్సే, అంటే రజోగుణం. శరీరానికి ఉన్న రజస్సు అనే దుమ్ముని పోగొట్టుకోవాలి, మనస్సులో ఉండే రజోగుణం అనే అహంకారాదుల్ని పోగొట్టుకోవాలి. ఈ భావంతో చేస్తే అది పోతుంది. మామూలుగా నీళ్లు పోసుకుంటే, ఒంటి మీద నీళ్లు పోసుకున్నప్పుడు స్నానం వల్ల ఈ దుమ్ము పోతుంది. కానీ అఘమర్షణ స్నానం పవిత్ర మంత్రాలతో కూడిన భావన కారణంగా పాప సంకల్పాలను తొలగిస్తుంది. అది అఘమర్షణ స్నానం అని. అవభృత స్నానం, అఘమర్షణ స్నానం, అభ్యంగన స్నానం వేరువేరుగా దేని విధి విధానాలు దానికి పెద్దలు చెప్పారు. గురుగారు, ఉత్తరాఖండ రామాయణంలో భాగమేనా? దీనిని వేరే ఎవరో రాసి రామాయణానికి జత చేశారో అని అంటూ ఉంటారు, నిజమేనా? సాధారణంగా ఏం చేస్తారంటే, రామాయణం యుద్ధకాండ చివరిలో రాముడి పట్టాభిషేకం. ఏదో రాముడి పరిపాలనలో ప్రజలంతా సుఖంగా ఉన్నారు, అందరూ హాయిగా ఉన్నారు, రోగాలు లేవు, వ్యాధులు లేవు, బాధలు లేవు, ప్రకృతి విభత్సాలు లేవు అని చెప్పి యుద్ధకాండ పూర్తయిపోతుంది. దీంతో అయిపోయిందండి రామాయణం. ఆ తర్వాత ఉత్తరాఖండలో ఏముంటుంది? రాముడి పరిపాలనా కాలంలో జరిగిన విశేషాలు, అక్కడికి మహర్షులు రావడం, పూర్వకథలన్నీ ప్రస్తావించడం, రావణుడి పూర్వజన్మ వృత్తాంతం, రావణుడి పూర్వకథ, ఆంజనేయుడు ఎలా పుట్టాడు, ఆంజనేయుడి కథ, ఇట్లాంటి వెనక కథలకు సంబంధించిన అనుబంధం ఉన్న అంశాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. ఉత్తర అంటే తర్వాత అయిన కాండ.
ఇది రామాయణ కథకు ప్రధానమైన సంబంధమైంది కాదు. పైగా పట్టాభిషేకంతో పూర్తి కావడం మంగళప్రదమైన విషయం. రాముడు ఎలా అవతార పరిసమాప్తి చేశాడంటే మన భాషలో చెప్పాలంటే రామ నిర్యాణం, ఆ సీత నిర్యాణం, రామ నిర్యాణం, లక్ష్మణుని నిర్యాణం, ఇంత బాధాకరమైన దాంతో కథ ముగించడం వాల్మీకి విధానం కాదు. కాబట్టి ఇది వాల్మీకి మహర్షి రాయలేదు, ఇంకెవరో రాసి ఉంటారు. అందువల్ల ఇది ప్రక్షిప్తం అంటారు దాన్ని ఈ సాహిత్యానికి సంబంధించిన పరిభాషలో. అందుకే ఎవరో రాసి దాన్ని జత కలిపారు అనే మాట తర్వాత కాలంలో వచ్చింది. కానీ అలా అనుకోవడానికి చాలా కారణాల వల్ల అవకాశం కనపడదు. జాగ్రత్తగా పరిశీలిస్తే రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయని చాలా స్పష్టంగా ముందే వాల్మీకి మహర్షి చెప్పారు. తర్వాత షట్కాండాని తథోత్తరం అనే మాట కూడా బాలకాండలోనే కనపడుతుంది. 6 కాండల తర్వాత తథా ఉత్తరం, తర్వాత ఉత్తరకాండ అని బాలకాండలో చెప్పారు ఆయన. అంటే ఆయన ప్రణాళిక ముందు చెప్పేశారు వాల్మీకి మహర్షి. అంటే ఉత్తరకాండ ఉన్నట్టేగా వాల్మీకి దృష్టిలో, ఉత్తరకాండ వాల్మీకి రాసిందేగా. ఇది ఒక కారణం. 24,000 శ్లోకాలు ఎప్పుడు పూర్తవుతాయి? 24,000 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకానికి 24 అక్షరాలు కలిగిన గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క బీజాక్షరం 1000 శ్లోకాలకు ఒకటి చొప్పున వచ్చే విధంగా రాశారు. ఆ శ్లోకాలన్నీ ఒక చోటుకి చేరిస్తే దాన్ని గాయత్రి రామాయణం అంటారు అనే మాట లోకంలో ప్రసిద్ధంగా ఉంది. ఆ అక్షరాలు కూడా తెలిసి చెప్పే పెద్దలు సాహిత్యవేత్తలు ఉన్నారు ఇవాళ ప్రపంచంలో. అందువల్ల 24 ఎప్పుడు పూర్తవుతాయి? ఉత్తరకాండ కూడా కలిపితేనే అవుతాయి, లేకపోతే పూర్తి కావు. అంటే వాల్మీకి మహర్షి ప్రణాళికలో భాగమేగా. పోనీ ఇవన్నీ విశ్వాసాలండి అని పక్కన పెడితే కూడా రామాయణంలో మనకు కలిగే చాలా సందేహాలకి సమాధానం ఉత్తరకాండలో దొరుకుతుంది. ఉత్తరం అంటే సమాధానం అని మనకు తెలుసు కదా. ఇక్కడ సందేహం కలుగుతుంది. ఒక్క ఉదాహరణ చెప్పుకుందాం. ఆంజనేయుడు సుందరకాండలో లంకలోకి వెళ్ళాడు, కట్టేశారు, తీసుకెళ్లారు, రావణాసురుడి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆ రావణాసురుని చూడగానే ఆంజనేయుడు ఇంత గొప్ప వీరుడు, మహానుభావుడు, గొప్ప తేజస్సు ఉంది, కానీ అధర్మం ఉందే అయ్యో పాపం అనుకున్నాడు. హనుమంతుడిని చూడగానే రావణాసురుడు ఏమనుకున్నాడంటే, ఒకప్పుడు కైలాసంలో నేను కైలాస పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నం చేసేటప్పుడు నందీశ్వరుడు నాకు శాపం ఇచ్చాడు, వీడ నందీశ్వరుల్లో ఉన్నాడే అనుకున్నాడు. కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాదిహాగతః ఏన శప్తోస్మి కైలాసే పురా సంచాలితే మయా. ఇలా అనుకున్నాడు. అంటే మరి ఎప్పుడో ఈ కథ చెప్పాలి కదా. ఎప్పుడు అనుకున్నాడు, ఎప్పుడు కైలాసాన్ని కదిలించాడు, ఎప్పుడు నందీశ్వరుడు శాపం ఇచ్చాడు, అక్కడ లేదు. ఎక్కడుంది? దాని రెఫరెన్స్ ఉత్తరకాండలో ఉంది. అంటే ఉత్తరకాండకి ముందు జరిగిన 6 కాండలకి ఒక అనుబంధం ఉంది. అనుబంధం ఎప్పుడు ఉంటుంది? ఒకే వ్యక్తి రాసినప్పుడు మాత్రమే అది కుదురుతుంది. కాబట్టి 24 అనే సంఖ్య, 24,000 శ్లోకాలు అనేది ఉత్తరకాండ కలుపుకుంటేనే పూర్తవుతుంది. కాబట్టి ఈ ఇన్ని కారణాల వల్ల ఉత్తరకాండ కూడా వాల్మీకి మహర్షి రచనే అని మనం గుర్తించడానికి అవకాశం కనపడుతుంది. కొందరి అభిప్రాయం ప్రకారం అది ప్రక్షిప్తం అని అంటున్నారు. ప్రక్షిప్తమైన వాల్మీకి మహర్షి రాసిన రామకథా తత్వానికి సంబంధించిన అంశాలే ఉన్నాయి, కానీ దానిలో విరుద్ధమైన అంశాలు లేవు. ఇది గుర్తించవలసిన ప్రధాన అంశం. కానీ ప్రక్షిప్తం కాదు, వాల్మీకి మహర్షి రచనే అని గుర్తించి ఉత్తరకాండను కూడా గౌరవించడం మంచి పద్ధతి. అయితే సాధారణంగా ప్రవచనాలు అవి చేసేటప్పుడు యుద్ధకాండతో ముగిస్తారు. ఒకవేళ ఉత్తరకాండ చెప్పవలసి వస్తే ఉత్తరకాండ చెప్పిన తర్వాత మళ్ళీ పట్టాభిషేక సర్గ, యుద్ధకాండలో పట్టాభిషేక సర్గ చెప్పి పట్టాభిషేకంతో ఆ కార్యక్రమాన్ని ముగించడం, ప్రవచన కార్యక్రమాన్ని ముగించడం అనేది ప్రవచన సంప్రదాయంగా వస్తోంది. అందువల్ల కూడా ఉత్తరకాండ చెప్పుకోవడం తప్పేం కాదు. ఉత్తరకాండ చదవడం ఇది ప్రక్షిప్తం కాదు, వాల్మీకి మహర్షి రచనగానే మనం గుర్తించి దాన్ని కూడా గౌరవించి అందులో తత్వాన్ని కూడా అవగాహన చేసుకునే అవకాశం కనపడుతుంది. గురుగారు, దర్భలను గ్రహణకాల సమయంలో తప్ప, అలాగే నువ్వులను ఆబ్దికాల సమయాలలో తప్ప మరి ఏ సమయంలో కూడా ఇంట్లో ఉంచుకోకూడదని చెప్తూ ఉంటారు, నిజమేనా? దర్భలు ఇంట్లో ఉండకూడదని, అలాగే నువ్వులు ఇంట్లో ఉండకూడదని, ఏదో గ్రహణం వచ్చినప్పుడు పెట్టుకోవాలి. నువ్వులేమో ఏదో పితృకార్యాలు, ఆబ్దికాలు లాంటివి వచ్చినప్పుడు తప్ప వాటిని ముట్టుకోకూడదు, అసలు ఇంట్లోనే ఉండకూడదు. ఒక విశ్వాసం ఏర్పడింది. దీన్ని శాస్త్రము, ధర్మము, సంప్రదాయము అనే కంటే సెంటిమెంట్ అంటే సరిపోతుంది. ఇది ఒక మూఢ విశ్వాసం. ఏదో ఆ సమయంలో వినియోగించాం కాబట్టి, గ్రహణం అంటే ప్రమాదాన్ని కలిగించే కాలం కదా, గ్రహణ సమయంలో బయటకు వెళ్ళకూడదు, గ్రహణాన్ని చూడకూడదు, ఇట్లా ఏవో చెప్తారు. కాబట్టి ఎందుకు వచ్చింది ఆ ప్రమాద సమయంలో ఉపయోగించే దర్భలు ఇంట్లో పెట్టుకోవడం దేనికి? అలాగే పితృకర్మ అంటే బాధతో చేసేది కదా, ఈ బాధతో చేసే కష్టాన్ని కలిగించే సన్నివేశానికి గుర్తుగా ఉండే నువ్వులు ఇంట్లో ఎందుకులే అనే ఉద్దేశంతో ఏర్పడింది. కానీ ఇంట్లో దర్భలు ఉండకూడదని కానీ, నువ్వులు ఉండకూడదని కానీ ఎక్కడా శాస్త్రంలో ఎవ్వరూ ఎన్నడూ చెప్పలేదు. ఒకవేళ చెప్తే అది శాస్త్ర విరుద్ధమైన, వీళ్ళు పొరపాటు పడి అనుకున్న మాట, లేకపోతే ఎవరో కల్పించిన మాట తప్ప శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఎందుకు దర్భలు ఉండొచ్చు అంటే, యజ్ఞం చేసే వ్యక్తి దర్భలు ఉపయోగిస్తాడు,
అతని చేతిలో ఉండాలి. పవిత్రమైన యజ్ఞానికి సంబంధించినవి దర్భలు. దర్భలు అపవిత్రతను పోగొట్టి పవిత్రతనిచ్చేవి, అపరిశుభ్రతను పోగొట్టి శుభ్రతనిచ్చేవి, విషతత్వాన్ని పరిహరించి అమృతత్వాన్ని ప్రసాదించేవి దర్భలు. కాబట్టి అవి తప్పకుండా ఇంట్లో ఉండవచ్చు, ఉండడంలో ఏమీ అభ్యంతరం లేదు. నిరంతరం యజ్ఞం చేసే వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు దర్భలు ఉంటాయి. అందువల్ల తప్పేం కాదు. గ్రహణ కాలంలో వాటిని వినియోగిస్తాం, కానీ గ్రహణ సమయంలో మాత్రమే ఉండాలి, మిగతా సమయాల్లో ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నువ్వులు కూడా. నువ్వులు కొన్ని ప్రత్యేకమైన వ్రతాల్లో వినియోగిస్తారు. నువ్వులతో చేసే ఆరాధన విధానం ఉంది, కేవలం పితృకార్యాలే కాకుండా. అందువల్ల నువ్వులు ఇంట్లో కూడా ఉండొచ్చు. కొన్ని ప్రదేశాల్లో నువ్వులకు ఒక ప్రత్యేకత ఉంది. నువ్వులు పంచుకుంటారు స్నేహానికి గుర్తుగా. ఎందుకు అంటే తిలలతో వచ్చేదాన్ని తైలం అన్నారు, అంటే నువ్వులతో వచ్చేది నూనె. ఈ తిలలో ఉండే దీన్ని సంస్కృత భాషలో స్నేహం అంటే నూనె. స్నేహానికి గుర్తుగా మిత్రులకు ఏదో పువ్వులు పంచినట్లు, మిఠాయిలు పంచినట్లు, జీడిపప్పులు పంచినట్టుగా నువ్వులు పంచుకునే విధానం కొన్ని చోట్ల ఉంది. స్నేహానికి గుర్తుగా, అంత విశేషమైన అనుబంధానికి గుర్తుగాను చెప్పారు, పవిత్రతకు గుర్తుగాను చెప్పారు. కాబట్టి నువ్వులు కూడా ఇంట్లో ఉండడంలో ఏ విధమైన శాస్త్రీయమైన అభ్యంతరము లేదు. ఉండకూడదు అనుకోవడం కేవలం సెంటిమెంట్ తప్ప శాస్త్ర పరిజ్ఞానం మాత్రం ఖచ్చితంగా కాదు అనేది మనం గమనించాలి. గురుగారు, ఇది మీరు చెప్తుంటుంటే ఒక నానుడి కూడా గుర్తు వచ్చింది. తిల్లా పాపం తలా పిడికెడు అని అంటారు కదా, ఏంటి అంటే అది చేసే పనులు పిల్లలకు సంబంధించిన పాపం అంటే ఏదో పితృకర్మ జరగడానికి వీలైన పొరపాటు పని, ఏదో ఈ కష్టం కలిగితే ఆ తండ్రి చనిపోయాడు, ఆ పిల్లలు ఏదో పొరపాటు చేశారు, ఇది తలా పిడికడు ఈ పిల్లలందరికీ వస్తుందన్నమాట. అది ఆ ఉద్దేశంతో పుట్టిన ఒక సామెత లాంటిది. దానికిను నువ్వులు ఇంట్లో ఉండడానికి సంబంధం కనపడదు. గురుగారు, ఇక మరో సందేహం. జయ విజయుల కథకి అలాగే నృసింహస్వామి అవతారానికి ఏదైనా సంబంధం ఉందా? జయ విజయులు వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్నారు. ఒకటి పేరు జయుడు, ఇంకొకటి పేరు విజయుడు. వీళ్ళిద్దరూ ద్వారపాలకులుగా ఉంటే సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు అనే పేర్లు కలిగిన నలుగురు, వాళ్ళు ఎప్పుడూ బాలురుగానే ఉంటారు. వాళ్ళని సనక సనందనాదులు అంటారు. వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు, అపారమైన వైరాగ్య సంపన్నులు. వాళ్ళు వైకుంఠం మీదుగా ఎక్కడికో వెళుతున్నారు. అరే వైకుంఠం మీదుగా వెళుతున్నామే, వైకుంఠంలో విష్ణుమూర్తి దర్శనం ఉద్దేశంతో రాలా వాళ్ళు. భాగవతం జాగ్రత్తగా చదివితే మనకు తెలుస్తుంది. ఇటు వెళుతున్నాం కదా, మనం ఆ పక్క నుంచి వెళుతుంటే గుడి కనపడితే పోలే కనపడింది కదా అని గుడికి వెళ్ళినట్టుగా వైకుంఠంలో విష్ణుమూర్తిని చూడాలని వచ్చారు. జయ విజయులు ఈటలు అడ్డు పెట్టి, అయ్యా ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదండి, విష్ణుమూర్తి గారు లక్ష్మీదేవితో ఏకాంతంలో ఉన్నారు, ఇప్పుడు సమయం కాదు, కాసేపు ఆగండి అన్నారు. రైట్, మమ్మల్ని ఆపుతారా అని వాళ్ళకి ఆగ్రహం కలిగి, మీరు భూలోకంలో జన్మింతురుగాక, రాక్షసులై పుడుదురుగాక అని శపించేశారు. జయ విజయులు భూలోకానికి వచ్చేసారు. తర్వాత విష్ణుమూర్తి ఈ గొడవంతా విని అప్పుడు వచ్చాడు. ఆయన 10 నిమిషాలు ముందు రావచ్చు కదా ఈ శాపం రావడానికంటే ముందు, కానీ అప్పుడు వచ్చాడు. ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు. ఇది అయ్యాక వచ్చాడు ఆయన. వచ్చి వీళ్ళు బాధపడుతుంటే జయ విజయులు, పోన్లే మీరు 3 జన్మల్లో రాక్షసులుగా ఉన్న శత్రుభావంతో అయినా నన్నే ఆరాధిస్తారు, శత్రువుగా తలుచుకుంటారు, నన్ను తలుచుకుంటూ ఉంటారు శత్రువు అనే భావంతో. మనం మిత్రుల కంటే శత్రువులను ఎక్కువ తలుచుకుంటాం. వాడు ఇంత మాట అంటాడా, వాడి సంగతి చూస్తా, వాడు ఇలా చేస్తాడా, వాడికి నేనే నా తడాకా ఏమిటో చూపిస్తాను, ఎక్కువగా శత్రువులను తలుచుకుంటూ ఉంటాం మనం. అలా మీరు వైరభావంతో నిరంతరం నన్నే తలుచుకుంటూ ఉంటారు, నేను వచ్చి మిమ్మల్ని మళ్ళీ నా చోటికి చేర్చుకుంటాను అని అభయం ఇచ్చాడు స్వామి. వాళ్ళు మొదటి జన్మలో హిరణ్యాక్షుడుగా హిరణ్యకశిపులుగా పుట్టారు. రెండో జన్మలో రావణుడు కుంభకర్ణుడు అన్నదమ్ములుగా పుట్టారు. మూడో జన్మలో శిశుపాలుడు దంతవక్తుడు అని 3 జన్మల్లోనూ అన్నదమ్ములుగానే పుట్టారు వాళ్ళు. ఒకడు జయుడు, ఇంకొకడు విజయుడు. 3 జన్మల్లోనూ కూడా విష్ణుమూర్తే వాళ్ళిద్దరిని సంహరించాడు. మొదటి జన్మలో హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహ అవతారాన్ని, హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహ అవతారాన్ని ధరించాడు. 2 సార్లు వచ్చాడు. అప్పుడు రావణ కుంభకర్ణులు ఇద్దరిని రాముడే సంహరించాడు. శిశుపాల దంతభక్తులిద్దరినీ కృష్ణుడే సంహరించాడు. కృత, త్రేత, ద్వాపర యుగాలు 3 యుగాల్లోనూ వాళ్ళు రాక్షసులుగా పుడితే 3 సార్లు స్వామి ఈ రూపాలు ధరించి వచ్చాడు. మొదటిసారి 2 సార్లు వచ్చినట్టు కనపడుతుంది. ఈ 2 రూపాలు కూడా ఒకటే, వరాహ రూపం వేరు, నరసింహ రూపం వేరు కాదని మనకు సింహాచలం తెలియజేస్తుంది. అక్కడ ఉండే స్వామివారి పేరు వరాహ లక్ష్మీ నరసింహస్వామి. 2 రూపాలు తప్ప ఒకే దైవం. 2 రూపాలు కలిసి ఒకే దైవంగా అర్చావతారమూర్తిగా ఆవిర్భవించిన క్షేత్రం సింహాచల క్షేత్రం అని మనకు చెప్పారు. అందువల్ల 3 జన్మల్లోనూ అన్నదమ్ములుగా పుట్టిన వాళ్ళని స్వామి సంహరించి మళ్ళీ తన లోకానికి చేర్చుకున్నాడు. 3 జన్మలయ్యాక అక్కడికి వచ్చేసారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినవి, వీళ్ళిద్దరూ జయ విజయులు. ఎక్కడున్నారు వీళ్ళు? వైకుంఠ ద్వారానికి పాలకులుగా ఉన్నారు. ఒకటి పేరు జయుడు, ఇంకొకటి పేరు విజయుడు. జయుడు అంటే జ య, జ అంటే జన్మ, యా అంటే యానము చేసేవాడు, జన్మలతో యానం చేసేవాడు. ఈ జన్మ అయిపోయింది,
ఇక్కడ పూర్తి అయిపోయింది, చనిపోయాడు, మళ్ళీ జన్మెత్తాడు, మళ్ళీ ప్రయాణం, చనిపోయాడు, మళ్ళీ జన్మ, మళ్ళీ ప్రయాణం. జయ అంటే జన్మలతో యానం చేసేవాడు. జన్మ పరంపర, పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం. ఇది ఒక నానుడి లోకంలో ఉంది. అంటే పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. ఈ జీవుడు జయుడు. ఇతడే కనుక సాధన చేస్తే, దైవానుగ్రహం పొందితే ఈ జన్మలతో యానం అనే స్థితిని పోగొట్టుకున్నవాడు అవుతాడు. విజయుడు అంటే ఇది లేనివాడు. విగతము అంటే లేనిది. విగతమైన జయం కలిగిన వాడు అంటే జన్మలతో యానం లేకుండా ఉన్నవాడు విజయుడు. విశేషమైన జయానికి విజయమని పేరుంది, విగతమైన జయానికి విజయమనే పేరుంది. ఈ జన్మలతో యానం అనేది పోయి ఆయన విజయం పొందుతాడు కాబట్టి విజయుడు అవుతాడు. అంటే ఒకే జీవుడు జయుడుగా ఉన్న స్థితి నుంచి విజయుడుగా ఉన్న స్థితికి వస్తాడు. అందుకే అన్ని జన్మల్లో వీళ్ళు అన్నదమ్ములుగానే పుట్టారు, జయ విజయులు ఇద్దరు. ఎక్కడున్నారు వీళ్ళు? వైకుంఠ ద్వార పాలకులుగా ఉన్నారు. ద్వారము అంటే అర్థం ఏమిటి? ఒక పెద్ద హాల్ ఉంది, మధ్యలో గోడ కట్టి ఒక తలుపు పెట్టాం. అంటే ఒకటిని రెండుగా చేసేది ద్వారం అన్నమాట. దానికి వాళ్ళు పాలకులుగా ఉన్నారు. అంటే ఒకటిని రెండుగా చేయటం అంటే ద్వైత భావన, ఒకే సత్యాన్ని రెండుగా చూడడం. ఈ ద్వైత భావనను పాలించేవాళ్ళు అంటే వాడు కోపానికి పట్టాభిషేకం చేసేవాళ్ళే అంటాం మనం. అంటే కోపం బాగా ఉన్నవాడు అనమాట. ద్వైత భావన, దైవం వేరు నేను వేరు అనే భావం, జీవుడు వేరు దేవుడు వేరు, ఈ భావం కలిగిన వాళ్ళు అనమాట. ఆ స్థితిని పోగొట్టితే వాళ్ళు జయ స్థితి నుంచి విజయస్థితికి వస్తారు. ప్రతి జీవుడు జయుడే అంటే ద్వైత భావన కలవాడే. పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలిగితే విజయుడవుతాడు. ద్వైత భావాన్ని జయించి అద్వైత జ్ఞానాన్ని పొందుతాడు అని చెప్పడానికి వీలైన కథ జయ విజయుల కథ. వీళ్ళల్లో మొట్టమొదట వీళ్ళు పుట్టింది హిరణ్యకశిపుల రూపాలతో కాబట్టి హిరణ్య అక్షుణ్ణి, తమ్ముణ్ణి ముందు చంపడానికి వరాహ రూపంతో వచ్చాడు. అన్నయ్యన హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహ రూపంతో వచ్చాడు. తన దగ్గరికి చేర్చుకోవడానికి మొదటి మెట్టు పూర్తి చేశాడు. తర్వాత రావణ కుంభకర్ణులుగా వచ్చారు, రాముడుగా వచ్చి సంహరించాడు. తర్వాత శిశుపాల దంతవక్తులుగా వచ్చారు, కృష్ణుడిగా వచ్చి సంహరించాడు. జయ విజయుల కథ హిరణ్యాక్ష హిరణ్యకశిపులతో ప్రారంభమైంది, శిశుపాల దంతవక్తులతో పూర్తయింది. అందుకే శిశుపాలుడు సంహరించినప్పుడు, శిశుపాలుడిని కృష్ణ పరమాత్మ చక్రంతో సంహరించినప్పుడు ఆయనలోంచి ఒక తేజస్సు అలా వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు, ఇంత దుర్మార్గుడు వీడు వెళ్ళి కృష్ణుడిలో కలవడం ఏమిటి అని. అప్పుడు నారదుడి కథ అంతా చెప్తాడు మనకి భాగవతంలో. ఆ సన్నివేశం కనపడదు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, గాయత్రి మంత్రంతో సహా ఎన్నో మంత్రాల్ని మళ్ళీ మళ్ళీ వినిపించేలా చాంటింగ్ మిషన్స్ అనేవి ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చాయి కదా, ఇలా బహిరంగంగా మంత్రాల్ని మన సంప్రదాయం ప్రకారం అసలు వినొచ్చు అంటారా? వేళ మంత్రం చాలా విలువైంది అని నమ్ముతూనే, అది చాలా పవిత్రమైంది, విశేషమైన ప్రయోజనాన్ని ఇస్తుందని నమ్మకం ఉంది మనకి. నమ్ముతూనే దీన్ని బహిరంగంగా అన్నింటిలాగా ప్రచారం చేసుకునే ఒక వింత ఆచారం కూడా ఆ లోకంలో ప్రవేశించింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మంత్రం గొప్పది కాబట్టే కదా చేస్తున్నాం. గొప్పదని ఎవరు చెప్పారు? ఎవరో మహర్షులు చెప్పారు. వాళ్ళే ఆ మంత్రాన్ని ఎలా వినియోగించాలి, ఎప్పుడు వినియోగించాలి, ఎవరి ద్వారా అది కూడా చెప్పారు. గొప్పది అని వాళ్ళు చెప్పింది తీసుకుంటాం, ఎలా వినియోగించాలో వాళ్ళని వదిలేసి మన పద్ధతి ప్రవేశపెడతాం. ఇది పనికిరాదు. ఒక వస్తువు ఎవరు ఇచ్చారో వాళ్ళు దానికి ఒక పద్ధతి చెప్తారు, దాని ప్రకారం వాడాలి. ఓ సెల్ ఫోన్ ఎవరో తయారు చేస్తే దాన్ని ఇలా వాడాలి, అలా వాడితే అది పనిచేస్తుంది. ఓ టెలివిజన్ ఇలా వాడాలి, ఓ ఏసీ మిషన్ ఇలా వాడాలి. మామూలు యంత్రాలే ఎలా వాడితే తప్ప పనిచేయవో అలాగే ఎలా వాడాలో మంత్రమైనా అంతే. అంటే మన ఇష్టం వచ్చినట్టు వాడితే ఎలాగా. పైగా మంత్రజపం ఎవరికి వాళ్ళు చేయాలి, కానీ ఎవరో జపిస్తుంటే మనం విన్నంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు. ఆ విన్నంతసేపు మనసు ఎక్కడ, తాను చేస్తున్నప్పుడే ఉండదే, వింటుంటే ఉంటుందా? తర్వాత మంత్రాలనేవి బహిరంగంగా చెప్పేవి కాదు, బహిరంగంగా ప్రదర్శించేవి కాదు. అది గురువు రహస్యంగా ఉపదేశించేది. అందుకని మంత్రం ఇలా బహిరంగంగా చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. సంప్రదాయం దీన్ని అంగీకరించే విధానం కాదు. ఇవాళ ఆధునిక యుగంలో ప్రచారాపేక్షతో కావచ్చు, లేదా జనసామాన్యాన్ని సంతృప్తిపరచడం కోసం కావచ్చు, మంత్రాల బహిరంగంగా చెప్పే కొన్ని పద్ధతులు కొంతమంది పాటిస్తున్నారు. దాన్ని తప్పని మనం ఆక్షేపించలేం, కానీ అది ప్రయోజనరహితం. మొహమాటం లేకుండా చెప్పాలంటే తప్పు కూడా. అది సరైన పద్ధతి కాదు. ఇవాళ కాలింగ్ బెల్ నొక్కితే గాయత్రి మంత్రం వినపడే విధానం, ఇవన్నీ మనకు వాటి ఎందుండే అభిరుచిని తెలియజేస్తాయి తప్ప శాస్త్రీయమైన విధానం మాత్రం ఖచ్చితంగా కాదు అనేది పెద్దలు చెప్పిన సంప్రదాయ విధానాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. సంప్రదాయం ప్రకారం మంత్రం రహస్యంగా ఉండాలి. రహస్యంగానే గురువు ద్వారా శిష్యుడు నేర్చుకోవాలి. అసలు ఏ మంత్ర జపం ఇతడు చేస్తున్నాడో లోకానికి తెలియకూడదు, దాని గూఢంగానే ఉండాలి. అందుకే మంత్రానికి రహస్యము అని పేరు. రహస్యంగానే మంత్రం ఉండాలి. అందుకే చెవిలో చెప్తారు మంత్రోపదేశాన్ని, మైకులో చెప్పరు. అందుకని అది రహస్యంగా చెప్పే విషయమే కాబట్టి దాన్ని అలా గోప్యంగానే ఉంచాలి. అప్పుడు మాత్రమే దాని ప్రయోజనం నెరవేరుతుంది అనేది
మంత్రానికి సంబంధించి పెద్దలు చెప్పిన వివరణ. అందువల్ల ఇలా చాట్ బాక్సుల్లో మంత్రం వినడం అనేది అంత మంచి విధానం మాత్రం కానే కాదు. గురుగారు, ఇక మరో సందేహం. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం కూడా ధరించడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? దేవి భాగవతంలో చోట విష్ణుమూర్తి చమత్కారంగా ఒక మాట అంటాడు అమ్మవారి దగ్గర. అంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ వీళ్ళందరూ అమ్మవారి ఆజ్ఞ అనుసరించి ప్రవర్తిస్తున్నారని చెప్పే కథ. అంటే దైవాన్ని శక్తి స్వరూపిణిగా, మాతృస్వరూపిణిగా ఆరాధించే విధానం ఏమిటో చెప్పింది కథ దేవి భాగవతం. అంటే ఒకే దైవాన్ని అనేక రకాలుగా ఆరాధించవచ్చు. ఒక్కొక్క ఆరాధనా విధానాన్ని చెప్పడానికి ఒక పురాణం పుట్టింది. అంతేగాని ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అనుకోకూడదు. మనకు అభిరుచులు రకరకాలుగా ఉంటాయి. నువ్వు అమ్మరూపంలో ఆరాధించాలా, దేవి భాగవతంలో ఉంది చూసుకోవయ్యా ఎలా కావాలో. కాదండి విష్ణు అంటావా భాగవతంలో చూసుకో, శివుడు అంటావా శివపురాణంలో చూసుకో అని చెప్పడానికి ఇన్ని చెప్పారు మన వాళ్ళు. ఇన్ని చెప్పింది ఒక వ్యాసుడే. ఎందుకు చెప్పాడు ఇన్ని అంటే మన అభిరుచులు రకరకాలుగా ఉంటాయి కాబట్టి. ఆ దేవి భాగవతంలో చోట విష్ణుమూర్తి నేనేం గొప్పవాడినయ్యా, నాకేం స్వాతంత్రం ఉంది, నన్ను ఇంతటి వాడని మీరు అభిమానంతో అంటున్నారు, కానీ నాకే కనుక స్వాతంత్రం ఉంటే అందరూ నీచం అనుకునే పంది జన్మ ఎత్తుతానా అన్నాడు. అంటే లోకంలో పంది నీచమైంది అనే అభిప్రాయం మనకు ఉందిగా. విష్ణుమూర్తి మరి తనంతట తాను వచ్చిన అవతారం కదా, ఆ వరాహ రూపాన్ని ఎందుకు ధరించాలి అని ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఎందుకు ధరించాడు అంటే 2 కారణాలు కనిపిస్తాయి. మొదటి కారణం, కర్తవ్య నిర్వహణ కోసం ఉచ్చనీచాలతో సంబంధం లేకుండా, ఇది గొప్పది ఇది తక్కువది అనే అవసరం లేకుండా, ఎప్పుడు ఏ రూపం అవసరమైతే ఆ రూపంతో, ఎప్పుడు ఏ వేషం వేసుకోవాల్సి వస్తే ఆ వేషం వేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి వరాహ రూపాన్ని ధరించాడు. ఇది ఒక కారణం. కావాల్సిన పని పూర్తి చేశాడు, భూమిని పైకి తీసుకొచ్చాడు. వరాహం ఏం చేస్తోంది? భూమిని ఉద్ధరిస్తోంది. అంటే భౌతికమైన మానసిక స్థితి నుంచి మనకు జ్ఞానాన్ని ఇవ్వడం, ఉద్ధరించడం దానికి సంకేతం. ఉద్ధరించడానికి ఏం చేస్తుంది వరాహం? పంది ముట్టెతో మట్టిని తవ్వుతుంది, అంటే క్రోడీకరిస్తుంది. క్రోడం అంటే పంది. అంటే తత్వ విచారణ చేస్తే జ్ఞానం కలుగుతుంది. వర అహం, శ్రేష్టమైన నేను అంటే ఆత్మస్వరూపాన్ని అని చెప్పే మాట వరాహానికి ప్రత్యేకత. కాబట్టి వరాహ రూపాన్ని ధరించి జ్ఞాన వైభవాన్ని, అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞానాన్ని పొందే విధానాన్ని స్వామి ఉపదేశించాడు అని మనం గుర్తించాలి. ఇది వరాహ రూపం యొక్క ప్రత్యేకత. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. మంచిదమ్మా, శుభమస్తు. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.